హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ చేతన్ రాజ్ గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఎప్పుడు చూసినా మీరైతే ఎలాంటి సమస్యకైనా సరే మంచి రెమెడీస్ కూడా చెప్తూ ఉంటారు. సో ఈ మధ్య కాలంలో అంటే ఎక్కువగా మా సైడ్ వాళ్ళు కంప్లైంట్ చేసిన దాని గురించి అడగబోతున్నాను నేను. సో ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత అప్పుడు హెల్త్ మీద వాళ్ళకి కాన్షియస్ వస్తుందన్నమాట. లైక్ ఇప్పుడు కొన్ని రోజుల దాకా ఏంటంటే మన పిల్లల కోసం బతకాలి, వీళ్ళ కోసం బతకాలి అట్లా ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు కొంచెం లైఫ్ స్టైల్ చేంజ్ అయింది. మనం గూడా హెల్తీగా ఉంటేనే వాళ్ళని చూసుకుంటామని ఆలోచిస్తున్నారు. సో అంతా ఏంటంటే అంతా అయిపోయిన తర్వాత అప్పుడు హెల్తీ ప్రొసీజర్స్ ఏంటి, ఫుడ్ గాని, డైట్ గాని, వాకింగు, వర్కౌట్‌లు, ఎక్సర్‌సైజ్‌లు ఇవన్నీ స్టార్ట్ జేస్తున్నారు. సో ఇప్పుడు ఇట్లా స్టార్ట్ చేసే క్రమంలో ఏదైనా సరే కొంచెం హెవీ అవ్వగానే ఫస్ట్ వాళ్ళు కంప్లెయింట్ చేసేది మోకాళ్ళ నొప్పులొస్తున్నాయి అని. సో అసలు అంటే మరి వర్కౌట్ చేయాలా? ఈ నొప్పులు ఇవన్నీ అని చెప్పి వాళ్ళు ఏదో ఒకటి జెప్తున్నారు. సో అంటే ప్రాపర్‌గా చేయకపోవటం వల్ల వస్తాయా? వాళ్ళకి ఏజ్ అయిపోయి వస్తదా? అసలు ఎందుకు వస్తదంటారు? కాజ్ ఏంటి? మీరొకటన్నారు. హ్మ్. ఒక ఏజ్ వచ్చినంక ఆలోచించడం స్టార్ట్ జేస్తారు హెల్త్ హ్మ్. గురించి. మెయిన్ ప్రాబ్లమ్ ఏంది తెలుసా? మీరిప్పుడు జూడండి. హ్మ్. మనం ఇన్ని వీడియోలు చేసి పెడతాం గదా! హ్మ్. ఆ వీడియోల కింద మనం ఏదైనా రోగం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే హ్మ్. చాలామంది ఏం కామెంట్ పెడతారంటే, "అరే! ఇవన్నీ కాదు. హ్మ్. తగ్గాలంటే ఏం రెమెడీ చేయాలి?" అంతే. అని హ్మ్. పెడతారు. కానీ ఎవ్వరు అంటే ఆలోచిస్తారు ఆలోచించేటోళ్ళు. హ్మ్. కానీ తక్కువ మంది ఏం ఆలోచిస్తారంటే రాకుండా ఎట్లా జూసుకోవాలి. ఇప్పుడు ఇంతమంది మోకాళ్ళ నొప్పులతోటి బాధపడతారు. ఆళ్ళని చూసి మనం ఆలోచిస్తాం. అరే! రాకుండా ఎట్లా జేయాలి? హ్మ్. ఆలోచించాం. ఇంతమందికి షుగర్ వ్యాధి ఉంది. అందరికీ తెలుసు మోకాళ్ళ నొప్పి గాని, షుగర్ గాని, ఒబెసిటీ గాని, నరాల నొప్పులు, న్యూరోపతి ప్రాబ్లమ్స్, డయాబెటిస్ ఇవన్నీ ఏదైతే హైపర్ టెన్షన్, పీసీఓడీ ఇవన్నీ ఏంది లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ కదా! హ్మ్. లైఫ్ స్టైల్ చక్కగుంటే ఇవి రావు గదా! ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్‌లు పెడతారు. హ్మ్. అప్పుడు పేమెంట్ జేసేటప్పుడు, అరే! ఇది ఒస్తుంది గదా! హ్మ్. దీనివల్ల మన హెల్త్‌కి పాడైతది గదా! హ్మ్. అన్నీ తెలిసి గూడా మనం కంట్రోల్ చెయ్యం. హ్మ్. ఎప్పుడు వరకైతే మనకు రోగం రాదు, హ్మ్. అప్పుడు వరకు మనం కంట్రోల్ జేయం. అవును. అయితే ఎప్పుడైనా ప్రివెంటివ్ హెల్త్ కేర్ గురించి గూడా మాట్లాడాలి. ఇప్పుడు ఇంతమందికి ఇన్ని ప్రాబ్లమ్‌లయితున్నాయి. ఎందుకు? అంతకుముందు హ్మ్. వాళ్ళు అట్లా ఉన్నారు. హ్మ్. ఇప్పుడు అయ్యో! నా కర్మ అనేసి అంటాం. అంటే హ్మ్. చిన్న చిన్న వాటికి దేనికన్నా. ఇప్పుడు ఎందుకు నాకు ఇన్ని ప్రాబ్లమ్‌లు ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చింది హ్మ్. ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏమంటుర్రు ఒక పేషెంట్, "నా కర్మ సార్ నాకిట్లా అయింది" అంటే, హ్మ్. "ఎందుకమ్మా?" అంటే, "మళ్ళా కంట్రోల్ చేసుకోలేకపోయినా. తింటూనే పోయినా స్వీట్లు. డైలీ ఏదో స్వీట్ తినడం, ఐస్ క్రీమ్‌లు తినడం. ఇట్లా చేసి, చేసి, చేసి నేనే హెల్త్ పాడు చేసుకున్నా సార్" హ్మ్. అనేసి చెప్తుండ్రు. ఇప్పుడు అన్నీ ఆపేసిన. కానీ ఇప్పుడు ఆపి ఏం లాభం? మనకు రోగం అయితే అయిపోయింది గదా! డ్యామేజ్ అయితే జరిగిపోయింది గదా! అవును. అది ఆపడం వల్ల అది ఇప్పుడు రివర్స్ కాదు గదా! మళ్ళా ట్రీట్‌మెంట్, ప్రొసీజర్ అయితే ఆ పేషెంట్‌కి ఆపరేషన్ అనేది జెప్పిండ్రు. ఓకే. ఆస్టియో ఆర్థరైటిస్ ఉండే. మొత్తం గుజ్జు పోయింది. ఆ! హ్మ్. మళ్ళా దాని తర్వాత వెయిట్ గూడా ఎక్కువుండే. హ్మ్. మనం చెప్పినాం సరే ఎక్కువ జర స్వీట్లు లేదు లేదు ఇప్పటి నుంచి తినను ప్రామిస్ అనేసి హ్మ్. జెప్పిండు. 2 నెలలకి మందులిచ్చినాం. 2 నెలలకి మందులిస్తే 2 నెలల తర్వాత వచ్చిర్రు. ఇంకా ఆపరేషన్ అవసరం లేదు సార్ మంచిగా తగ్గింది. హ్మ్. చాలా వరకు తగ్గింది. చాలా బెటర్ ఉంది అన్నారు. అంటే పూర్తిగా తగ్గిపోలేదు. మనం జెప్పినాం. కంటిన్యూ మెడిసిన్స్ వాడాలనేసి చెప్పినాం. సరే సార్ అనేసి చెప్పాం. 2 నెలలకి మెడిసిన్ ఇచ్చినాం. 2 నెలల తర్వాత రావాలి గదా! హ్మ్. 5 నెలల తర్వాత వచ్చిర్రు. 5 నెలల తర్వాత ఎప్పుడు వచ్చిర్రు. రమ్మంటే అప్పుడు రాలేదు. అప్పుడు రాలేదు. 5 హ్మ్. నెలల తర్వాత వచ్చింది. సార్ మళ్ళా వస్తున్నాయి సార్ అని. ఎందుకమ్మా ఇంత మీకు 2 నెలలకి ఇచ్చినాం. 5 నెలల తర్వాత ఏస్తున్నారంటే, అరే లేదు సార్ హ్మ్. తగ్గింది గదా! తగ్గిపోతదింకా. ఇంకా ఏం ఎళ్ళే జేయకపోయినా నాకు అవసరం లేదు గదా! తగ్గిపోతదని కాన్ఫిడెన్స్ వచ్చింది వాళ్ళకి. మళ్ళా స్వీట్లు స్టార్ట్ జేసిండ్రా? హ్మ్. లేదు సార్ చాయ్‌లో చక్కెర ఒకటేసుకుంటున్నా. హ్మ్. వారంలో ఒక 2, 3 సార్లు స్వీట్లు తింటున్నా. హ్మ్. గదే ఇప్పుడు కొద్దిగా తగ్గంగానే ఏమైపోతదంటే మనిషికి ఇప్పుడు నాకింకేం లేదని ఇంకేం బిందాస్ లేదు ఉంటారు. బిందాస్ ఉంటారు. అట్లా జేయొద్దు. మనకు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, దాంతో పాటు హెల్తీ డయట్, దాంతో పాటు ప్రాపర్ స్లీప్ హ్మ్. ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటా మందులు తీసుకోవాలి. హ్మ్. జర నొప్పులు ఎక్కువైతున్నాయి. జర తగ్గినాయి. హ్మ్. మెల్లమెల్లగా ఇంట్లోనే నడుచుడు స్టార్ట్ జేయాలి. జర హ్మ్. మూవ్‌మెంట్స్ స్టార్ట్ అయితాయి జాయింట్స్‌కి. బరువు పెరగకుండా జూసుకోవాలి. ఇవన్నీ పాటిస్తే మనకు పెరగవు. మళ్ళా హోమ్ రెమెడీ గూడా అందరూ అడుగుతారు. హ్మ్. ఇప్పుడు హోమ్ రెమెడీ ఏం జెప్పినా చూడండి ఇంకోటి, ఈ రెమెడీలతోటి మనకు పూర్తిగా హ్మ్. అది నివారణ అనేసి మనం చెప్పట్లేదు. హ్మ్. కానీ మనకు జర రిలీఫ్ ఉంటది. యెస్. అవును. వేపాకు ఉంటది గదా! హ్మ్. వేపాకు మీకు చేదు టేస్ట్ నచ్చుతుంది అనుకోండి. హ్మ్. రోజు ఒక 4 వేపాకులు మీరు జేయండి. హ్మ్.
ఈ గమ్స్ కూడా క్లియర్ అయ్యాయి. చాలా మందికి ఈ వీటిలో కూడా ఇన్‌ఫ్లమేషన్ అంటే మీరు స్వెల్లింగ్ వస్తది. ఎంత మంచిది జెప్పినా సరే చెయ్యరు సార్ వాళ్ళు. అందులో మళ్ళా మీరు వేపాకు కోసం జెప్పారు. సో, అంటే కొంచెం అదేదన్నా ఆల్టర్‌నేటివ్‌గా జెప్పండి. ఖచ్చితంగా వేపాకు సరే. చేదుగానే ఉంటది. చేదుగానే ఉంటది. అయినా నేను ఎందుకంటే హ్మ్. అది చేసేటప్పుడు హ్మ్. దాంట్లో యాంటీబయోటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే. మళ్ళీ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. హ్మ్. అయితే ఇవి ఉంటాయి గదా! చిగుళ్ళు. చిగుర్లు హ్మ్. వీటికి ఏదైతే ఇన్‌ఫ్లమేషన్ అయితే ఈ జింజివైటిస్ అనేసి ఇక్కడ ఇన్ఫెక్షన్‌లు అయితాయి. పళ్ళు ఖరాబ్ అయితాయి. హ్మ్. ఇవన్నీ వీటిలో గూడా నొప్పులుంటాయి. హ్మ్. అవి తగ్గనీకి ఇక్కడ హెల్ప్ చేస్తది. మళ్ళా లోపల గూడా పోతది గదా! హ్మ్. లోపలికి పోయినప్పుడు మీకు అది మెల్లగా మన బ్లడ్ స్ట్రీమ్‌లో పోయి మీకు జాయింట్స్‌లో గూడా ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తది. ఇంటర్నల్‌గా ఇట్లా హ్మ్. సరే చేదుగుంటే ఛీ! యాక్ ఎవరు తింటారు అనేసి ఇట్లా అనిపిస్తే అది గ్రైండర్‌లో ఎయండి. హ్మ్. పేస్ట్ లాగా చేసుకోండి. ఒక చెంచా హ్మ్. వాటర్‌లో కలిపేసేయండి. హ్మ్. కళ్ళు తాగండి. మూసుకొని తాగేయాలి. కళ్ళు మూసుకొని తాగేయొద్దు. మనకు బై చాన్స్ ఇక్కడ గూడా ఓరల్ ఆ! క్యావిటీ గూడా క్లియర్ అవ్వాలి గదా! ఓకే. గుడ్ బాక్టీరియా గ్రో అవ్వాలి మన బాడీలో. హ్మ్. ప్రీబయోటిక్ లాగా పనిచేస్తదది. హ్మ్. పొక్కులిచ్చి మింగాలి. హ్మ్. మీకు ఓకే. బెటర్ అనిపిస్తది. మళ్ళీ పేస్ట్ తయారు చేసుకున్నారు గదా! హ్మ్. అది దీని మీద పెట్టేసి దాంట్లో కొన్ని భీమసేని కర్పూరం హ్మ్. కొన్ని దంచుకొని దాంట్లోనే కలుపుకోవాలి. పేస్ట్‌లాగా తయారైతది. హ్మ్. మోకాళ్ళ మీద పడుకునేటప్పుడు అప్లై చేసి హ్మ్. వదిలేసేయండి జర సేపు. హ్మ్. మీకు మంచి రిలీఫ్ కూడా అనిపిస్తది. ఓకే. దీంతో పాటు హోమియోపతి మందులు వాడితే మీకు ఏదైతే డ్యామేజ్ జరిగింది మీ మోకాళ్ళకి అది గూడా రిపేర్ చేయడానికి ఇది హ్మ్. హెల్ప్ చేస్తది హోమియోపతి. ఓకే. అట్లా. సో, మంచి రెమెడీ చెప్పారు సార్ నిజంగానే. అంటే ఒకవేళ ఆకుని ఇట్లా డైరెక్ట్‌గా తినలేకపోయినా కొన్ని లీవ్స్ తెచ్చుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకొని, కొంచెం వాటర్‌లో ఏసుకొని మనకి నోట్లో గూడా ఎళ్తే ఓరల్‌గా గూడా మనకేదైనా బాక్టీరియా ఉన్నా గూడా అది కిల్ అయిపోతుంది. సో, మిగిలింది మనం మోకాళ్ళకి కొంచెం భీమసేని కర్పూరం వేసేసి ఇలా బ్యాండ్ లాగా కట్టేసుకుంటే మంచి రిలీఫ్ ఉంటది. అది జస్ట్ ఫర్ రిలీఫ్ కోసమే చెప్పారు డాక్టర్ గారు. సో, దీంతో పాటు హోమియోపతి మందులు గూడా వాడితే మనకి కంప్లీట్ క్యూర్ అనేది ఉంటుంది. థాంక్ యూ డాక్టర్. థాంక్ యూ సో